వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ ప్రకారం చాప్టర్ నుంచి 1 and 2 మార్క్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. ఈజియెస్ట్ క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ చేసుకొని అలా కాంప్లికేటెడ్లోకి కొంచెం వెళ్దాము. ఓకేనా? వెరీ ఈజీ నానా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x³ - x² + 1 అది ఫైండ్ చేయమంటారు. 1 మార్క్కి ఈజీగా మీరు సంపాదించవచ్చు. ఏముంది, ఎక్స్కి బదులు 1 సబ్స్టిట్యూట్ చేసేదేమే. అంటే 1³ - 1² + 1 దట్ ఈస్ 1 - 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ -1 + 1 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ 1. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 x × x + 1. అగైన్ ఎక్స్కి బదులు 3ని సబ్స్టిట్యూట్ చేసుకోండి ఈ ప్రాబ్లంలో. అప్పుడు 3 × 3 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 × 4 అంటే 12 అనమాట. నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 1 + x² + 1 + x + x² + so on x⁻10. ఓకే, దీనికి కూడా ఎక్స్కి బదులు -1 సబ్స్టిట్యూట్ చేయడమే. అంటే 1 + -1 + -1 హోల్ స్క్వేర్ + -1 హోల్ క్యూబ్ + -1 హోల్ పవర్ 4 + -1 హోల్ పవర్ 5 + -1 హోల్ పవర్ 6 + -1 హోల్ పవర్ 7 + -1 హోల్ పవర్ 8 + -1 హోల్ పవర్ 9 + -1 హోల్ పవర్ 10. ఓకే, సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు చూడండి, 1 ఇది -1 -1 హోల్ స్క్వేర్ అంటే +1 -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 హోల్ పవర్ 4 అంటే +1 -1 హోల్ పవర్ 5 అంటే -1 ప్లస్ 1 -1 హోల్ పవర్ 6 అంటే -1 -1 హోల్ పవర్ 7 అంటే ప్లస్ 1 -1 హోల్ పవర్ 8 అంటే -1 పవర్ 9 అయితే ప్లస్ 1 పవర్ 10 అయితే. ఎందుకంటే -1 × -1 మనకు 1 కదా, అందుకనమాట. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. -1 + 1 -1 + 1 -1 + 1 -1 + 1. ఓకే, ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఆన్సర్ 1 అనమాట. ఓకేనా? నెక్స్ట్ సమ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x² + 1 / x + 100. ఓకే, సో దీనిలో కూడా 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1² + 1 / 1 + 100 దట్ ఈస్ 1 + 1 / 101 దట్ ఈస్ 2 / 101. ఈ సమ్ము మనకి బోర్డు ఇచ్చిన మోడల్ పేపర్స్లో ఉన్నాయి. నెంబర్ 3 నెంబర్ 4 అనమాట. ఓకేనా? నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 x + 3 వేసేసేయండి. ఎక్స్కి బదులు 3 వేసేయండి. 3 + 3 = 6 ఆన్సర్ అంతే. నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు π x - 22/7. ఎక్స్కి బదులు π వేసేయండి అమ్మా. π - 22/7 ఇస్ ద ఆన్సర్. లిమిట్ r టెన్స్ టు 1 πr². ఆర్కి బదులు 1 వేసేయండి. π × 1² దట్ ఈస్ π × 1 that is nothing but pi. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 4 4x + 3 / x - 2. ఎక్స్కి బదులు 4 వేసేయండి అమ్మా. ఇందులో 4 × 4 + 3 / 4 - 2 దట్ ఈస్ 16 + 3 19/4 - 2 is 2 19/2. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 x⁻10 + x⁻5 + 1 / x - 1. అంటే ఎక్స్కి బదులు -1 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. -1 హోల్ పవర్ 10 ప్లస్ -1 హోల్ పవర్ 5 + 1 / -1 - 1 దట్ ఈస్ -1 హోల్ పవర్ 10 ఈవెన్ టైమ్స్ కాబట్టి మనకి అది 1 అయిపోతుంది. -1 హోల్ పవర్ 5 అంటే -1 ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ -1 మల్టిప్లై చేయాలి కదా, అంటే -1 ప్లస్ 1 / -2 -1 + 1 క్యాన్సిల్ అయిపోతే 1 / -2 ఆర్ -1/2 ఏదైనా ఒకటే. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ax² + bx + c / cx² + bx + a. ఓకే, ఇది చూడగానే మీకు ఏమనిపిస్తుంది, abc a + b + c c + b + a లా కనిపిస్తుంది కదా. ఇందులో కూడా మీరు 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎక్స్కి బదులు a × 1² + b × 1 + c / c × 1² + b × 1 + a దట్ ఈస్ a + b + c / a. ముందుకు రాసేస్తున్నాం a + b + c ఇది కూడా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1. ఓకేనా? నెక్స్ట్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ax + b / cx + 1.
ఓకే, ax ప్లస్ b బై cx ప్లస్ 1 దట్ ఈస్ x టెన్స్ టు 0 కాబట్టి xకి బదులు 0 వేసేయండి. a ఇంటూ 0 ప్లస్ b బై c ఇంటూ 0 ప్లస్ 1 దట్ ఈస్ 0 ప్లస్ b బై 0 ప్లస్ 1 దట్ ఈస్ b బై 1 ఈక్వల్ టు b. ఓకే, వెరీ సింపుల్. లిమిట్ x టెన్స్ టు 0 cos x బై పై మైనస్ x. ఇదేదో చాలా పెద్దగా ఉంది అనుకోకండి, xకి బదులు 0 వేయండి. cos 0 బై పై మైనస్ 0. cos 0 ఎంతమా 1 బై పై మైనస్ 0 is పై. 1 బై పై is the answer. నెక్స్ట్ ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0 x సీకెంట్ x. దాన్ని ఎలా రాస్తాము? లిమిట్ x టెన్స్ టు 0 x బై కాస్ x. ఎందుకు? సీకెంట్ x అంటే 1 బై కాస్ x కాబట్టి బై 1 బై కాస్ x రాసేసాం. ఇప్పుడు xకి బదులు 0 పెట్టేసేయండి. 0 బై కాస్ 0. 0 బై 1. కాస్ 0 is 1 కదా, 0 degrees. సో 0. 0 బై ఎనీథింగ్ is 0. ఓకే, అదే ఆన్సర్. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై x. మనకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై x ఈక్వల్ టు 1. ఓకే, సో ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x ఉండాలి, ఇక్కడ x టెన్స్ టు 0 ఉండాలి. ఓకే, ఇక్కడ మనకున్న దాన్ని అలా మార్చుకుంటాం అనమాట ఆ ఫామ్లోకి. ఏంటి, కింద x ఉంది, ఇక్కడ 3x ఉంది, కింద కూడా 3x ఉండాలి. సో లిమిట్ x టెన్స్ టు 0 e పవర్ 3x మైనస్ 1 బై కింద 3తో మల్టిప్లై కిందన ఒక 3 పైన ఒక 3 వేస్తున్నాం, అంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 3 వేసేసాం. వేస్తే ఇప్పుడు అది x కూడా టెన్స్ టు 0 అయితే x టెన్స్ టు 0 అయితే 3x టెన్స్ టు 3 ఇంటూ 0 దట్ ఈస్ 0. అంతే కదా, 3x టెన్స్ టు 0. x టెన్స్ టు 0 అయినప్పుడు 3x టెన్స్ టు 0. సో అది వేసేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పార్ట్ అంతా మనకు 1 అయిపోతుంది. 1 ఇంటూ 3 దట్ ఈస్ 3. ఓకేనా? మళ్ళీ సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై x. అంటే కింద కూడా 4x కావాలి మనకి. అప్పుడు ఏం చేస్తాము? లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 4x మైనస్ 1 బై 4x అని రాసుకొని ఇంటూ 4 రాసేసుకుంటాం. 4 క్యాన్సిల్ అయిపోతే మనకి సేమ్ అయిపోతుంది కదా ప్రాబ్లమ్. సో x టెన్స్ టు 0 అయినప్పుడు 4x టెన్స్ టు 4 ఇంటూ 0 దట్ ఈస్ 0. ఓకే, 4x టెన్స్ టు 0. సో 4x టెన్స్ టు 0 రాసేసుకుంటే ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది. 1 ఇంటూ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకేనా? నెక్స్ట్, లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 3 ప్లస్ x మైనస్ ఈ పవర్ 3 బై x. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ని ఈ పవర్ 3 ఇంటూ ఈ పవర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. బేసులు సేమ్ అయినప్పుడు మనం పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీన్నే ఇలా రాసామన్నమాట, మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 3 కామన్ తీసేస్తే ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్. ఓకే, సో ఈ పవర్ 3 బయటకు వచ్చేస్తుంది. లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్. సో మనకి ఫార్ములా తెలుసు కదా, లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది. సో ఈ పవర్ 3 ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ పవర్ 3. ఇదే ఆన్సర్. సో నెక్స్ట్ కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే. ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఏ ఫార్ములా మనం యూజ్ చేస్తున్నామో అది రాస్తున్నాను అనమాట ఈ సైడ్ని. ఓకేనా? నెక్స్ట్, లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 2 ప్లస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? ఈ పవర్ 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 2 బై ఎక్స్. ఓకే, సో దాన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ 2 కామన్ తీసేస్తే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఓకే, సో లిమిట్ x టెన్స్ టు 0కి ఈ పవర్ 2 ముందుకు తెచ్చేస్తే ఈ స్క్వేర్ని లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్. దిస్ పార్ట్ ఈస్ అగైన్ 1. సో ఈ స్క్వేర్ ఇంటూ 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఈ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ సైన్ x మైనస్ 1 బై ఎక్స్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? లిమిట్ x టెన్స్ టు 0 ఈ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంటే మనం ఎక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం రెండింటికి డినామినేటర్ని, మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. సో ఇలా రాసుకోవచ్చు. సో దీన్నే మనం మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇప్పుడు.
లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. ఓకేనా? సో లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఈ పార్ట్ అంతా మనకి ఫార్ములా తెలుసు కదా 1 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ కూడా 1 1 మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై బి పవర్ ఎక్స్ మైనస్ 1. మనకున్న ఫార్ములాస్ ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ టు ద బేస్ ఈ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ బి టు ద బేస్ ఈ. ఓకేనా? సో ఈ రెండు ఫార్ములాస్ మనకు తెలుసు కాబట్టి దాని ఫార్ములాకి మనం తెచ్చేసుకుంటాం. ఎలాగా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. ఈ ఎక్స్ ఎక్స్ పోతే యాజ్ ఇట్ ఈజ్ అయిపోతుంది ప్రాబ్లం. సో ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ అంటే రెండింటి దగ్గర డివైడ్ చేస్తే ఇవి పోతాయి కాబట్టి రాసేసుకున్నాం. ఇప్పుడు లిమిట్ని డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 బి పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. లిమిట్ని రెండింటికి రాసుకున్నాం. అంటే ఏంటి మనకి పైది? లాగ్ ఏ టు ద బేస్ ఈ బై లాగ్ బి టు ద బేస్ ఈ. దాన్నే మనం ఎలా రాసుకోవచ్చు? లాగ్ ఏ టు ద బేస్ బి అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై బిఎక్స్. మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. అంటే సైన్ తర్వాత ఏది ఉంటుందో అదే కింద కూడా ఉండాలి డినామినేటర్లో. అప్పుడు అలాగే అదే టెన్స్ టు 0 అయి ఉంటే ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏముంది ప్రాబ్లంలో? సైన్ ఏఎక్స్ ఉంది. అంటే సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఉండాలి. అలాగే ఏఎక్స్ టెన్స్ టు 0 ఉండాలి. ఓకేనా? ఉంటే అది 1 అయిపోతుంది. అలా రాసుకుందాం దీన్ని. లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్. కింద ఏఎక్స్ వేసాము అంటే మల్టిప్లై కూడా ఏఎక్స్ చేయాలి కదా, ఎందుకంటే మల్టిప్లై అండ్ డివైడెడ్ బై ఏఎక్స్. అప్పుడు రెండు క్యాన్సిల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం అయిపోతుంది. బై బిఎక్స్ యాజ్ ఇట్ ఈజ్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 1 అయిపోతుంది. 1 ఇంటూ ఏఎక్స్ బై బిఎక్స్, దట్ ఈజ్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే ఏ బై బి. సో ఏ బై బి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఏంటి? ఏ బై బి ఈజ్ ద ఆన్సర్ మీకు. నెక్స్ట్ అలాంటి ప్రాబ్లమే ఇంకొకటి ఉంది చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై సైన్ బిఎక్స్. సో సైన్తో ఉన్న ఫార్ములాలు ఏంటి మనకి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములోకి మనం తెచ్చేసుకోవాలి. అంటే లిమిట్ ఏఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఏఎక్స్. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అలా రాసుకోవచ్చు. అలాగే సైన్ బిఎక్స్ బై బిఎక్స్ ఇంటూ బిఎక్స్. బిఎక్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అలా రాసుకోవచ్చు. అయితే ఇక్కడ బిఎక్స్ టెన్స్ టు 0 రాసుకోవాలి మనం. ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు ఏతో మల్టిప్లై చేస్తే ఇటు రెండు వైపులా ఏ ఇంటూ 0 కూడా 0 కదా. సో ఏఎక్స్ టెన్స్ టు 0. అలాగే బి ఇంటూ ఎక్స్ కూడా బి ఇంటూ 0, దట్ ఈస్ 0. సో బిఎక్స్ ఆల్సో టెన్స్ టు 0. రెండు వైపులా బీతో మల్టిప్లై చేసినప్పుడు. సో ఈ పార్ట్ అంతా 1 అయిపోతుంది, ఈ పార్ట్ అంతా 1 అయిపోతుంది. 1 ఇంటూ ఏఎక్స్ బై 1 ఇంటూ బిఎక్స్. సో ఎక్స్ క్యాన్సిల్ అవుతే ఏ బై బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇందాక మనం చేసాం కదమ్మా 20th ప్రాబ్లము. ఈ ప్రాబ్లము మనకి మోడల్ పేపర్లో ఇచ్చారు. బోర్డు ఇచ్చిన మోడల్ పేపర్లో మనకి ఇచ్చారనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది కూడా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్. ఇది చూస్తే మళ్ళీ మనకి ఎలాగా ఫార్ములాలో కనిపిస్తుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ ఎక్స్ టెన్స్ టు పై అన్నారు. ఎక్స్ టెన్స్ టు పై అయితే పై మైనస్ ఎక్స్, పై మైనస్ ఎక్స్ అంటే పై మైనస్ ఎక్స్ టెన్స్ టు, ఇక్కడ కూడా పై మైనస్ పై, రెండు వైపులా పైలో నుంచి తీసేయడం అనమాట. పై మైనస్ ఎక్స్ రాసుకుంటే పై మైనస్ పై రాసుకుంటాం. ఇది టెన్స్ టు ఏంటి? 0. సో పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 అదే రాసుకుంటాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ పై మైనస్ ఎక్స్ బై పై ఇంటూ పై మైనస్ ఎక్స్. ఓకే, సో సైన్ పై దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 బై పై బయటకు తీసేయండి, ఎందుకంటే ఎక్స్ లేదు కదా ఇందులో. అలాగే లిమిట్ నెక్స్ట్ మిగిలింది ఏంటి? పై మైనస్ ఎక్స్ టెన్స్ టు 0
సైన్ పై మైనస్ ఎక్స్ బై పై మైనస్ ఎక్స్. సో ఈ పార్ట్ అంతా మనకి 1 అయిపోతుంది. 1/π ఇంటూ 1 దట్ ఈస్ 1/π. సో నెక్స్ట్ ప్రాబ్లం, లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2 1/x ప్లస్ 1/2 బై ఎక్స్ ప్లస్ 2. వెరీ సింపుల్ నాన్న, ఇది లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2, దీనికి ఎల్సిఎం తీసేసేయండి. అంటే 2x కదా కింద, 2 ప్లస్ ఎక్స్ బై 2x హోల్ బై ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఎక్స్ ప్లస్ 2 అన్న 2 ప్లస్ ఎక్స్ అన్న ఒకటే కదా, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు -2 1/2x మిగులుతుంది. సో 1/2x అంటే ఎక్స్కి బదులు -2 వేయండి. 1/2 ఇంటూ -2 దట్ ఈక్వల్ టు -1/4 is the answer. Okay, next, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 4x by sin 2x. వెరీ సింపుల్, మనకు తెలుసు ఫార్ములా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x by x ఈక్వల్ టు 1. సో ఫార్మ్ మార్చండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin 4x by 4x into 4x. ఓకే, మల్టిప్లై అండ్ డివైడెడ్ బై 4x by లిమిట్ by sin 2x by 2x into 2x. ఓకే, x టెన్స్ టు 0 అయితే 4x టెన్స్ టు 4 ఇంటూ 0 దట్ ఈస్ 0. అలాగే 2x కూడా x టెన్స్ టు 0 అయితే 2x టెన్స్ టు 0. సో లిమిట్ 4x టెన్స్ టు 0 sin 4x by 4x into 4x by లిమిట్ 2x టెన్స్ టు 0 sin 2x by 2x into 2x. సో ఈ పార్ట్ 1 అయిపోతాయి. 1 ఇంటూ 4x బై 1 ఇంటూ 2x దట్ ఈస్ ఈక్వల్ టు x క్యాన్సిల్ అయిపోతే 4/2 దట్ ఈస్ 2. సో 2 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సమ్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 tan x బై ఎక్స్. tan x అని sin x బై cos x అని రాసుకోవచ్చు. ఎక్స్ టెన్స్ టు 0 లిమిట్ sin x బై x cos x. tan x ని sin x బై cos x అని రాసుకున్నాం. ఇప్పుడు మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై x ఓకే ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1/cos x అని రాసుకుంటాం. ఎందుకంటే sin x బై x ఇంటూ 1/cos x. ఎందుకు, ఇదంతా 1 అని మనకు తెలుసు. సో ఆ ఫార్ములా కాబట్టి అది రాసుకున్నాం. అలాగే ఎక్స్ టెన్స్ టు 0 1/cos x అంటే cos xకి బదులు 0 వేయండి. 1/cos 0 1/cos 0 degrees అనమాట. అంటే 1 ఇంటూ 1/cos 0 is 1. 1 ఇంటూ 1/1 is nothing but 1. సో ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x⁻15 - 1 బై x⁻10 - 1. అంటే దీనికి మనకు ఫార్ములా తెలుసు కదమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు a x⁻n - a⁻n బై x - a ఈజ్ ఈక్వల్ టు n a⁻n - 1 అని తెలుసు. సో ఇది చూడండి, ఆ ఫార్ములా ఉందా, x⁻15 ఉంది, nకి బదులు 15 మైనస్ ఏకి బదులు 1 ఉంది. 1ని 1/15 అని రాసుకోవచ్చు కదా మనం. సో ఆ ఫార్ములాలో రాసుకోవాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1, ఎందుకంటే ఏ 1 కాబట్టి x⁻15 - 1/15 బై x⁻10 - 1/10 అని రాసుకున్నాం. అయితే కింద x - a ఉండాలి. సో పైన కింద మనం x-1 రాసేసుకుంటాం. ఎలా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x⁻15 - 1/15 బై x-1 బై x⁻10 - 1/10 బై x-1. ఓకే, సో ఇప్పుడు లిమిట్స్ని రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేయండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x⁻15 - 1/15 బై x-1. ఇది క్యాన్సిల్ అయిపోతే యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో కాబట్టి అలా రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 x⁻10 - 1/10 బై x-1 దట్ ఈస్ నథింగ్ బట్ ఇదేం రాసుకోవచ్చు, n⁻n-1. అంటే ఏది, n అంటే 15, a అంటే 1 పవర్ 15 - 1 బై దీనికి ఎలా రాసుకోవచ్చు, 10 ఇంటూ 1/10 - 1. సో 1 పవర్ ఎంతైనా 1 కదా. సో 15 బై ఇది కూడా 10. ఓకే, 1కి ఎంత పవర్ అయినా 1 కాబట్టి. సో 5 3s are 15, 5 2s are 10. 3/2 is the answer. Okay.
నెక్స్ట్ సమ్ లిమిట్ x టెన్స్ టు 0 tan x బై ఎక్స్. tan x అని sin x బై cos x అని రాసుకోవచ్చు. x టెన్స్ టు 0 లిమిట్ sin x బై x cos x. tan x ని sin x బై cos x అని రాసుకున్నాం. ఇప్పుడు మనం లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఓకే ఇంటూ లిమిట్ x టెన్స్ టు 0 1 బై cos x అని రాసుకుంటాం. ఎందుకంటే sin x బై x ఇంటూ 1 బై cos x. ఎందుకు? ఇదంతా 1 అని మనకు తెలుసు. సో ఆ ఫార్ములా కాబట్టి అది రాసుకున్నాం. అలాగే x టెన్స్ టు 0 1 బై cos x అంటే cos xకి బదులు 0 వేయండి. 1 బై cos 0 1 బై cos 0 డిగ్రీస్ అనమాట. అంటే 1 ఇంటూ 1 బై cos 0 ఈజ్ 1. 1 ఇంటూ 1 బై 1 ఈజ్ నథింగ్ బట్ 1. సో ఇదే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం మనకి లిమిట్ x టెన్స్ టు 1 x పవర్ 15 మైనస్ 1 బై x పవర్ 10 మైనస్ 1. అంటే దీనికి మనకు ఫార్ములా తెలుసు కదమ్మా. లిమిట్ x టెన్స్ టు a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు n a పవర్ n మైనస్ 1 అని తెలుసు. సో ఇది చూడండి, ఆ ఫార్ములా ఉందా? x పవర్ 15 ఉంది, nకి బదులు 15 మైనస్ ఏకి బదులు 1 ఉంది. 1ని 1 పవర్ 15 అని రాసుకోవచ్చు కదా మనం. సో ఆ ఫార్ములాలో రాసుకోవాలంటే లిమిట్ x టెన్స్ టు 1 ఎందుకంటే ఏ 1 కాబట్టి x పవర్ 15 మైనస్ 1 పవర్ 15 బై x పవర్ 10 మైనస్ 1 పవర్ 10 అని రాసుకున్నాం. అయితే కింద x మైనస్ ఏ ఉండాలి. సో పైన కింద మనం x మైనస్ 1 రాసేసుకుంటాం. ఎలా? లిమిట్ x టెన్స్ టు 1 x పవర్ 15 మైనస్ 1 పవర్ 15 బై x మైనస్ 1 బై x పవర్ 10 మైనస్ 1 పవర్ 10 బై x మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు లిమిట్స్ని రెండిటికి డిస్ట్రిబ్యూట్ చేయండి. లిమిట్ x టెన్స్ టు 1 x పవర్ 15 మైనస్ 1 పవర్ 15 బై x మైనస్ 1. ఇది క్యాన్సిల్ అయిపోతే యాజ్ ఇట్ ఈస్ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో కాబట్టి అలా రాసుకోవచ్చు. లిమిట్ x టెన్స్ టు 1 x పవర్ 10 మైనస్ 1 పవర్ 10 బై x మైనస్ 1. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇదేం రాసుకోవచ్చు? n a పవర్ n మైనస్ 1. అంటే ఏది? n అంటే 15, a అంటే 1 పవర్ 15 మైనస్ 1 బై దీనికి ఎలా రాసుకోవచ్చు? 10 ఇంటూ 1 పవర్ 10 మైనస్ 1. సో 1 పవర్ ఎంతైనా 1 కదా. సో 15 బై ఇది కూడా 10. ఓకే, 1కి ఎంత పవర్ అయినా 1 కాబట్టి. సో 5 3s are 15, 5 2s are 10. 3/2 is the answer. Okay.